హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురూజీ. గుడ్ ఈవినింగ్. 4-5 రోజుల తర్వాత మళ్ళీ పిలిచావు, చెప్పు, నీకు ఏదో హాట్ టాపిక్ దొరుకుంటుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్నుపోటు దినోత్సవం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఆయన ప్రెస్ మీట్లో చివరిలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన రోజు, ఆ రోజుకి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏడాది రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి వెన్నుపోట్లు, ప్రజలకు ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచారన్న దాని మీద వెన్నుపోటు దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతామని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయడం కూడా జరిగింది. దీన్ని సక్సెస్ అనాలా, లేదు 1 yearలోనే ఇంత తిరుగుబాటు ప్రజల్లో ఉందనాలా? అసలు వెన్నుపోటు దినం, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, అసలు వెన్నుపోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వెన్నుపోట్లకు సంబంధించి ఏం చెప్తారు సార్? అనుకున్నా ఏదో ఇలాంటి టాపిక్ నీకు దొరుకుంటుందని అనుకున్నా. సరే, నీ ప్రజలకు తెలియాలి కదా. ఈ వెన్నుపోటు అనేటువంటిది కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు అన్న. ఒక్కసారి మనము త్రేతాయుగంలోకి వెళ్దాం. ఓకే. త్రేతాయుగంలో దశరథుడి గారికి, అంటే రాముల వారి తండ్రి గారికి యుద్ధంలో సహాయం చేసింది అని 3 వరాలు ఇచ్చాడు. ఓకే. సద్వినియోగం చేసుకోవాలి కదా. ఆమె మరి దాన్ని ఏ విధంగా అంటారో దయచేసి ప్రజలు క్షమించుడు కాగా, నేను చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి నిష్ణాతుని కాదు ఇలాంటి విషయాలు, కొంతవరకు చెప్పగలను నేను. గురుజీ ఆమె కోరినటువంటి, చేసినటువంటి సహాయానికి 3 వరాలు ఇచ్చాడు. ఆ 3 వరాల్లో ఒకటి ఏమిటి అంటే, రాములు వారు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఓకే. తన కొడుకులు రాజ్యాధికారంలోకి రావాలి. అది ఆమె కోరినటువంటి కోరిక. ఓకే. మరి దాన్ని ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఆ కాలంలో ఏమనేవాళ్ళు నాకైతే తెలియదు, కానీ అందుకే చెప్పాను నేను. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు కనుక చెప్తే అది కూడా వెనుకోటి లాంటిదే ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ఆ పదాన్ని ఉపయోగించినట్టు నేను విన్నంత వేరకు నాకెక్కడ కనపడలా. ఓకే. అదే కలియుగంలో అట్లా కనుక చేస్తే ఏమంటారంటే దాన్ని వెన్నుపోటనే అంటారు. ఇది ప్రారంభం. ఓకే. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ఏమిటి? వెన్నుపోటు అనే దాని గురించి కదా అడుగుతున్నాం. నాకు తెలిసిన వరకు కనీసము ఒక 10-11 సందర్భాలు ఉంటాయి. దేశాన్ని గురించి ఎందుకు, ఫస్ట్ రాష్ట్రాన్ని గురించి చెప్పుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు అధికారం కోసం. ఓకే. ప్రజలందరూ తెలిసినగా ఆగస్టు సంక్షోభం. మరి దానికి కారణం ఏం చెప్పాడు ఆయన బాలకృష్ణ ఇద్దరు కలిసి ఇంచుమించుగా 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు టీవీ ప్రోగ్రాంలో దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. అది కుదరలా. ఓకే. అది మొట్టమొదటి వెన్నుపోటు. చంద్రబాబు గారు చేసినటువంటిది అధికారం కోసం చేసినటువంటి వెన్నుపోటు. చెప్పిన కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీని రక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ని రక్షించడానికి. మరి దీన్ని వెన్నుపోటు అనేగా అంటారు అన్న. ఓకే. మొట్టమొదటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వెన్నుపోట్లలో ప్రధానమైనటువంటిది, చెప్పుకోదగినటువంటిది, మొదలు అనేటువంటిది ఇదే వెన్నుపోటు. ఓకే. మరి దీని తర్వాత కూడా చాలా వెన్నుపోటు జరిగాయిగా. ఎలా చెప్తా కూడా. ఆంధ్రప్రదేశ్ని విభజించినా కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు చేసేయండి అని 2008వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేకపోయినప్పటికీ కూడాను లెటర్ ఇవ్వడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వెన్నుపోటైనా కాదా? ఈ గుండె మీరు చేసుకొని చెప్పాలి. ఓకే. రెండోసారి వెన్నుపోటు కదా. మాకు 5 లక్షలు ఇచ్చేయండి, విభజించేయండి, మేము వెళ్ళిపోతాం. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వదులుకోవడం అనేటువంటిది, 5 లక్షలు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఉండడం అనేటువంటిది వెన్నుపోటేనా కాదా? ఇది 3వ వెన్నుపోటుగా. ఓకే.
మరి 4వ వెన్నుపోటు ఏంటి? ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాక 2014 సంవత్సరంలో ఉమ్, 23 ఎమ్మెల్యేలని రాజ్యాంగ విరుద్ధంగా తీసుకోవడం అనేటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకోవడం అనేటువంటిది రాజ్యాంగానికి వెన్నుపోట కాదా? ఓకే. అందులో కూడాను 4గురికి మంత్రి హోదా ఇవ్వడం అనేటువంటిది వెన్నుపోట కాదా? ప్రజల విజ్ఞతకు వదలాలి. ఉమ్, ఇది మరి ఇంకొక వెన్నుపోటు ఏంటి? ఉమ్, రోజా గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అసెంబ్లీలోకి ఎంట్రీ కోసం అని చెప్పి పర్మిషన్ తెచ్చుకుంటే కూడా ఆమె లోపలికి రానియకపోవడం అనేది వెన్నుపోటేనా కాదా? ఓకే. అదేవిధంగా తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీని కొనడానికని 50 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పంపించి అడ్డంగా దొరికిపోవడం అనేటువంటిది రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచినట్ట కాదా? ఓకే. కదా. దాని మూలకంగా హడావుడిగా నువ్వు అమరావతి 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 అని చెప్పి వెళ్ళిపోయి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలింగ్ సిస్టమ్ అని 53,000 ఎకరాలు తీసుకొని సంఘ సమాచారం చేయడం అనేది తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచినట్ట కాదా? ఓకే. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి నువ్వు వెళ్ళావు. ఓకే. రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు మీకు హైదరాబాద్లో క్యాపిటల్ కింద ఉంచుకోండి, నిదానంగా ఒక చిన్న క్యాపిటల్ పెద్ద క్యాపిటల్ మంచి ప్లానింగ్ తోటి కట్టుకోండి అని చెప్తే ఈయన హడావుడిగా ఎందుకు వెళ్ళిపోయాడు? అది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా ఏది క్యాపిటల్ అనేది తెలియకుండా పోయిందిగా. మరి తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచినట్ట కదా? అవునా? ప్రత్యేక హోదా కావాలి సంగతి సమాచారం అని అంత చేటు అరిచి గోల చేసి 4 సంవత్సరాల పాటు బీజేపీ వాళ్ళతోటి కలిసి 5వ సంవత్సరంలో బయటకు వచ్చి మళ్ళీ ఢిల్లీలో నల్ల డ్రెస్ వేసుకొని ప్రత్యేక హోదా అని చెప్పి అడగడం అనేటువంటిది అంతకు ముందు అడగకుండా అప్పుడు అడగడం అనేటువంటిది బీజేపీ వాళ్ళతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి వెన్నుపోటేనా కాదా? ప్రత్యేక హోదాను వదులుకొని ప్యాకేజీకి ఒప్పుకొని 4,000 మందిని నడ్డి ఎరగొట్టి జైల్లో పెట్టి 4,000 మందిని కేసులు పెట్టి ప్రత్యేక హోదా ఏముంది? అది జెండు బాంబు లాంటిదా, అమృతాంజనం లాంటిదా, ప్యాకేజీ బ్రహ్మాండము అని తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచారా లేదా? ప్రజల విజ్ఞతగా వదిలేక ఇప్పుడైనా కానీ వ్యవహారం అనేది హాట్గా ఉన్నప్పుడు జరగాల. 18వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు ఫిబ్రవరి 2014 సంవత్సరంలో హాట్గా డిబేట్ జరుగుతుంది. తర్వాత ఏమో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, సంఘ సంవత్సరం కాబట్టి హరిబరిగా చేశారు. సరే, ఏదో ఒక రోజు చేయాల్సిందని డిసైడ్ చేసేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసే చేశారు. 11 సంవత్సరాలు అయిపోయింది. మొన్ననే కదా, జూన్ 2కే కదా 11 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలు కలపడం అనేది కుదిరే పని కాదు, అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు. 2013 మే 30వ తారీఖు నేను ఎల్కే అద్వానీ గారిని ఢిల్లీలో ఆయన రెసిడెన్సీలో కలిసినప్పుడు కూడా నేను ఇచ్చిన లెటర్లో ఇన్ రైటింగ్ లో కూడా నేను ఇది రాశాను. ఆర్థిక పరమైన విషయాలు, నీటిపరమైన విషయాల్లో చక్కటి జాగ్రత్తలు తీసుకొని మీరు రాష్ట్రాన్ని విభజించండి, తప్పలేదు. ఎవరు కావాలన్నా కానీ పంపిస్తాను నేను. ఒక్క పదం తీయడానికి వీల్లేదు, యాడ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నా మెయిల్లో నుంచి ఆయన మెయిల్లో పంపించాను. ఎవరు కావాలన్నా కానీ చూపిస్తాను. ఇప్పుడు 2-3 సార్లు చూపించాము, ప్రజలకు అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు. మరి ప్రత్యేక హోదాని వదులుకోవడం అనేది వెన్నుపోటేగా. అయితే ఈ సందర్భంగా అడగచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన కూడా చేశాడు కదా అన్నాడు. ఇప్పుడైనా కానీ ఆ టైంలో కనుకైతే ఎవడైనా ఇస్తాడబ్బా, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, లేకపోతేనేమో చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కలిసికట్టుగా కనుకుండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రధానమంత్రి గారు రాజ్యసభలో 5 సంవత్సరాలని చెప్పాడు, మీరు అది యాక్ట్లో పెట్టి తీరవలసినదే. ఒకవేళ ఇప్పటికైనా సరే కనుక మీరు కనుక యాక్ట్లో లేదు కాబట్టి ఇప్పటికైనా సరే కాక దాన్ని ఇంక్లూడ్ చేయవచ్చు. అట్లాంటి చాలా చేశారబ్బా. తర్వాత అదొక పెద్ద లిస్ట్ ఇప్పుడు యాడ్ చెప్పేది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు అడిగితే 10 ఏళ్ళు కావాలని చెప్పి అన్నారుగా. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి తిరుపతి సాక్షిగా కూటమి ముగ్గురు కలిసి కూర్చొని కూడా ఇలాగే చెప్పారు కదా. మరి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినట్టేనా కదా? ఈ విషయంలో మనకు అందరూ బాధ్యులే.
చంద్రబాబు నాయుడు ఒక్కలే కాదు, Yes, అందరూ sir. వాటిలే. మరి ఇది వెన్నుపోటేగా, ఓకే. అవునా? ఇన్ని రకాలైన వెన్నుపోటు చెప్పాగా నేను. అవును. కేవలము అధికారం కోసం మాత్రమే చేసినటువంటి వెన్నుపోటు ఇవన్నీ. ఇప్పుడు అన్నిటికంటే ఇంకొక రకమైన వెన్నుపోటు ఏంటి అనేసి అంటే అప్పులు చేయడం. ఓకే. ఇప్పటికే 1,20,000 కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సర కాలంలోనే. అవతల పక్కేమో జగన్మోహన్ రెడ్డిని అప్పులు పాలు చేశాడు అంటాడు. వాళ్ళు ఎక్కడ అప్పు తీస్తే దట్ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ కంపనీ. అవును. మొన్న మేలో ఆంధ్రప్రదేశ్లో పన్నుల రూపంలో వసూలైనటువంటి వ్యవహారం ఎంత అని చూస్తే -2%. మరి ఇది కూడా వెన్నుపోటేగా. మొత్తం లిస్ట్ అంతా పైనుంచి కింద వరకు చూశాను నేను. అన్ని రాష్ట్రాలకు ఎలా ఉంది ఏమిటి సంగతి సమాచారం. ఆంధ్రప్రదేశ్ అనేది కింద నుంచి 3వ స్థానంలో ఉంది, -2 కనపడదు. నాకే ఆశ్చర్యం వేసింది. గతంలో పైనుంచి 4లో ఉండేది, ఇప్పుడు కింద నుంచి 2లో ఉంటుంది. కింద నుంచి 2లో ఉంది. మరి ఇది రాష్ట్రానికి వెన్నుపోటేగా, అవునా? నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు అమరావతికి అదే పనిగా పచ్చి అబద్ధాలు చెప్పేవారు నువ్వు. అవును. అది యాక్టివల్గా అప్పు. మీరు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ కనుక అప్పు కనుక తీసుకున్నట్లయితే మేము ఒక మాట చెప్తాం, అంతేగాని అన్నది మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ కానీ ఈ 15,000 కోట్లు మేము ఇస్తున్నామని చెప్పాలా. ఆమె కనుక ఆ మాట కనుక చెప్పాలంటే యూనియన్ బడ్జెట్లో పెట్టాలి, అది జరగల. మరి రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు రావాల్సిన డబ్బులు ఇవన్నీ వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు. మరి ఈ రకంగా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది 5,40,28 లక్షల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచినట్టేనా కాదా? విజ్ఞతగా వదిలేద్దాం. ఇవన్నీ వెన్నుపోట్లేగా. జనరల్ గా వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి టీడీపీ అంటే పన్నాల్లో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు, వైసీపీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జనరల్ గా రెగ్యులర్ గా మాట్లాడే మాటలే. కానీ మీరు చెప్తుంటే ఇన్ని రకాల వెన్నుపోట్లు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని రకాల వెన్నుపోట్లకు గురైందా అని చెప్పి ఆశ్చర్యం వేస్తున్నారు. ఇంకా ఒక 2 వెన్నుపోట్ల గురించి చెప్పనా?